సార్ సత్యమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు. ఈరోజు ఆయన అక్కడ చాలా సుదీర్ఘ ప్రసంగమే ఇచ్చారు. కానీ కొత్తగా ఏం కనిపించకపోయినా కూడా కొన్ని మాత్రం కొంచెం ఆశ్చర్యంగా అనిపించాయి. ఆయన హయాంలో అసలు రాష్ట్రం అంటే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పరిపాలించినటువంటిగా ఆయన పరిపాలన చేశాడని కావచ్చు. ఇక పోలీసుల గురించి గతంలో మాట్లాడినట్టే మాట్లాడారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయంటున్నారు. సో ఆయన ప్రసంగం మీరు కూడా వినే ఉంటారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు అనే దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. ఒక ఆయన కార్గిల్ యుద్ధంలో విజయవంతంగా పోరాడి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన వాడు ఒకడైతే, ఇంకోడు నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులతో పోరాడి భారతదేశ కీర్తి పతాకాలని ఎగరవేసినవాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకడేమో గనులు దవ్వి క్వాడ్జి ఖనిజాన్ని అమ్ముకున్నవాడు ఒకడు, చట్ట విరుద్ధంగా తవ్వేసి అక్రమంగా ఎగుమతులు చేసినవాడు ఒకడు. ఇంకొకడేమో మహిళ, వేరే మహిళ కూడా కాదు, అతనికి చెల్లెలు అవుతుంది, ఆ చెల్లెల్ని పట్టుకొని అత్యంత నీచంగా హేయంగా అసలు జుగుప్సాకరంగా మాట్లాడినోడు ఒకడు. వీళ్ళిద్దరిని పరామర్శించడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే, అసలు నేను ఇంత ముందరేమన్నా అడ్డుకున్నానా అంటాడు. జీవో 1 ఎవడిచ్చాడు అంటే వాళ్ళ భాషలో చెప్పడం నాకు రావట్లేదు, కానీ మామూలుగా అయితే వాళ్ళ భాష వాడితే కానీ అర్థం కాదు. వాళ్ళ భాష అంటే ఏం భాష? అధికారిక భాష, కొడాలి నాని మాట్లాడే భాష, రోజా మాట్లాడే భాష వైసీపీ అఫీషియల్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ నాకు రాదు కాబట్టి నేను మాట్లాడాలా, లేకపోతే మామూలుగా అయితే వేరే విధంగా ఉంటుంది. ఆ భాష మనకు రాదు కదా, మనం ఏదో కొంచెం చదువుకున్న వాళ్ళం జర్నలిస్టులం కాబట్టి ఆ భాష మనం మాట్లాడలేం. ఇంకా చెప్తాడు, ఇంకా చాలా చెప్తున్నాడు. జీవో 1 ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జీవో 1 ఎందుకు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్తుంటే భయపడ్డావు నువ్వు. ఆయన యువగళం పాదయాత్ర అని టేకప్ చేస్తే భయపడి చచ్చిపోయావు. ఆయన ఆపటానికి శత విధాల ప్రయత్నం చేశావు. పవన్ కళ్యాణ్ ఆయన ఒక వ్యాన్ వేసుకొని వారాహి అమ్మవారి పేరు పెట్టుకొని రోడ్డు మీదకి రాగానే గసగస వణికిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి అంటాడు, నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు అంటాడు. చంద్రబాబు నాయుడు బావిలో దూకాలట, నువ్వెందులో దూకాలి? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక 9.5 లక్షల కోట్లు, ఆ గూగుల్ వాళ్ళు ఆల్ఫాబెట్ వాళ్ళు అయితే వస్తున్నారు 50,000 కోట్లు వాళ్ళు వచ్చేది. అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్లో యువత ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలా? అన్నిటినీ ఎల్లగొట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి చిన్న వ్యాపారస్తులు, మామూలుగా కిరాణా షాపులు, పాన్ డబ్బాలు కూడా నడపలేని అత్యంత కిరాతకమైన పరిస్థితులు తీసుకొచ్చిన నువ్వు సిగ్గుపడాలా? ఎవరు సిగ్గుపడాలి? ప్రతిసారి రావటం అదే ప్రసంగం, మళ్ళీ బట్టలు తీసి కొడతాట పోలీసుల్ని, రిటైర్ అయినా లాక్కొస్తాట, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తాట. ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా మద్యం కుంభకోణంలో, సప్త సముద్రాల అవతలు ఉన్నవాడిని ఒక్కొక్కడిని కొట్టుకుంటూ తీసుకొస్తున్నారు, లాక్కొస్తున్నారు, రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం చేసి వాళ్ళందరినీ డంపుల్లో డబ్బులు దాచిపెట్టుకొని ఐఐటి చదివిన వాళ్ళని, ఖరగ్పూర్లో మొత్తం అంతా చదివిన విద్యావంతుల్ని తీసుకొచ్చి మద్యం అమ్మించి వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళందరినీ అక్కడ దాచిపెట్టాడు విదేశాల్లో. వాళ్ళందరినీ పీక్కొస్తున్నారు. అది చూసి భయం పుట్టి ఈయనట మళ్ళీ అధికారంలోకి వస్తాట, మళ్ళీ అధికారంలోకి వచ్చి
ఇప్పుడు తప్పు చేసిన పోలీసుల్ని, అంటే తప్పు చేయటం అంటే ఏంటి అంటే క్వాడ్జీ అక్రమంగా తవ్వుకొని దేశ సంపదని లూటీ చేసిన ఒకడిని అరెస్ట్ చేయటం పోలీసులు చేసిన తప్ప జగన్మోహన్ రెడ్డి? ఒక మహిళని, ఎమ్మెల్యేని, మహిళని కూడా చూడకుండా, నీ చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని కూడా చూడకుండా అత్యంత దారుణంగా నువ్వు మాట్లాడావు కదా. ఆ మాటలు ఇంకెవరన్నా నీ కుటుంబ సభ్యుల్ని వేరే వాళ్ళు ఎవరన్నా అంటే నీకు ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ అన్నారు కదా సార్, అప్పుడు స్పందించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఒక మహిళని పట్టుకొని, ఎంత పెళ్ళైన వివాహిత మహిళని పట్టుకొని దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వెళ్ళి నువ్వు పరామర్శించావు. అతను ఆ నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే అతని కేసు హైకోర్టుకు వస్తే హైకోర్టు ఏమన్నా తెలుసా? బుద్ధుందా ఆడవాళ్ళ గురించి అట్టగా మాట్లాడేది అన్నారు. చూసుకో జగన్మోహన్ రెడ్డి, హైకోర్టులో ఏమన్నారు ఒకసారి చూసుకో, చెక్ చేసుకో. అటువంటి ఇద్దరిని పరామర్శించటానికి వచ్చి నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు ఆయన సరిగ్గా పరిపాలించట్లేదు, నన్ను చూసి భయపడుతున్నాడు. నిన్ను చూసి భయపడితే మద్యం కుంభకోణం తీసుకొచ్చారు కదా, నీ డంపు మొత్తం నోట్ల కట్టలు పట్టుకున్నారు కదా, ఇంకా పట్టుకుంటారు. నిన్ను చూసి ఎవ్వడూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసింది నువ్వైతే ఎదుటివాడు ఎందుకు భయపడతాడు? తప్పు చేసిన వాడు, క్వాడ్జీ స్మగ్లింగ్ చేసి జైల్లో ఉన్నవాడు సిగ్గుపడాలి. వీళ్ళెందుకు సిగ్గుపడతారు? ఒక మహిళని బూతులు తిట్టిన వాడు సిగ్గుపడాలి. వీళ్ళెందుకు సిగ్గుపడతారు? అందుకని జగన్మోహన్ రెడ్డికి అదే స్క్రిప్టు. అది ఆ రాసేవాడికి జీతం ఇవ్వలేదేమో, వాడు మరి కొత్త స్క్రిప్ట్ ఇవ్వలేదు అనుకుంటా. ఆ పాత స్క్రిప్ట్ తెచ్చి చదువుతున్నాడు. స్క్రిప్ట్ మార్చుకో జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.